లోకేశ్వరి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా లోకేశ్వరి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? గుండమ్మా, లోకేశ్వరిని ఏమైనా అన్నావా? లేదమ్మా. నువ్వేం అనకుండా ఎందుకు ఏడుస్తోంది? గుండమ్మ నన్నేం అనలేదు పెద్దమ్మా. నేనే కళ్ళు తిరిగినట్లయి కింద పడబోతుంటే నన్ను పట్టుకుని సేవ్ చేసింది. కళ్ళు తిరుగుతున్నాయా? ఏమైందమ్మా? పైత్యం వల్లే అయి ఉంటుంది. వండు, కషాయం తీసుకొస్తాను. పెద్దమ్మా వద్దు పెద్దమ్మా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకు ఇవాళ మీ ఇద్దరితో మాట్లాడాలనిపిస్తుంది. నువ్వెంత మంచిదనివే పెద్దమ్మా. అదే మా అమ్మ అయితే అమ్మ ఆకలేస్తుంది అంటే వెళ్ళి తిను అంటుంది. తల నొప్పిగా ఉంది అంటే నన్నేం చేయమంటావు అంటుంది. కానీ నువ్వు నీ సొంత బిడ్డలాగా నాకు ఏమైందని కంగారు పడుతున్నావు. కషాయం తీసుకొస్తాను అంటున్నావు. ఎందుకు పెద్దమ్మా? నేనంటే నీకు అంత ఇష్టం? గుండమ్మతో పాటు నన్ను కూడా నువ్వే కానుంటే బాగుండేది కదా. లోకేశ్వరి, ఏంటి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా కాదు, ఫస్ట్ టైం ఇవాళ మీతో నిజాలు మాట్లాడుతున్నాను. నిజం చెప్పాలంటే మీరిద్దరు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు మంచిగా పాటలు పాడతావు, నువ్వు బాగా చదువుతావు, అందరితో మంచిగా ఉంటావు. నిన్ను చూసినప్పుడల్లా నాకు నీతో ఉండాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి నీతో పాటు నేను ఉండిపోవాలనిపిస్తుంది. కాకపోతే పెద్దవాళ్ళు అన్ని మన మంచిగా చెప్తారు, పెద్దల మాట వినాలి అని మన టీచర్ చెప్పింది కదా. అందుకే నేను మా మమ్మీ చెప్పినట్లు చేస్తూ వచ్చాను. లోకేశ్వరి, నేను పట్టుకోకముందు లోపలెక్కడైనా పడ్డావా? నేను కింద పడి తల నేలకి తగిలి చిన్న మెదడు చితికి పిచ్చెక్కి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు కదా. అయ్యో, అలా ఏం అనుకోతులేమ్మా. నేను చెప్పినవన్నీ నిజం పెద్దమ్మా. కావాలంటే నీ మీదొట్టు. అయ్యో, అలా ఒట్టు పెట్టకూడదు, తప్పు. నువ్వు మంచిదానివి, నాకు తెలుసు. అయితే నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు, చెప్తా. ఎప్పుడు మా అమ్మని ఏడిపించాలనే కదా మీ మమ్మీ చూస్తుంది? అవును గుండమ్మా, మా మమ్మీకి పెద్దమ్మ అంటే కోపం. అదెందుకో మాత్రం నాకు తెలీదు. అందుకే ప్రతి విషయంలోనూ పెద్దమ్మని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ పిచ్చి పిచ్చి ప్లాన్లన్నీ ట్రై చేస్తుంది. ఆ ప్లాన్ లో పెద్దమ్మ గెలుస్తుంది, దాంతో మా మమ్మీ గదిలో కుళ్ళుకుంటూ ఉంటుంది. ఎలక్షన్ టైంలో ఆ రౌడీ దాంతో చేయి కలపడం అయితే ఏంటి, తీరా వినాయక విగ్రహం పూర్తవ్వకుండా ఊరంతా కరెంటు తీయించడం అయితే ఏంటి. ఒక్కటేంటి, మా మమ్మీ చేసే పనులన్నీ ఎగపల్లే.
నా హార్ట్ఫుల్ గా నా మనసులో ఉన్నవన్నీ చెప్పేశాను. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. లేదమ్మా, నిన్ను నేనెందుకు నమ్మను? ఒక మాట చెప్పనా పెద్దమ్మ? ఉమ్, కోప్పడవు కదా? నీ మీద నేను కోపడ్డమా? అది నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జరగదమ్మా. ఎందుకో నిన్ను అమ్మ అని పిలవాలనిపిస్తుంది. గుండమ్మని అక్క అని పిలిచి గట్టిగా కౌగిలించుకోవాలనిపిస్తుంది. నిన్ను కౌగిలించుకోనా? ఇంటి దీపంలా పుట్టేటి మారాని ప్రేమలు పండే మారాని అందాల అలివేని బంగారు విరిబోని నవ్వుల పారాని అందమన్నా మాట పుట్టే ఆడపిల్లతోనే ప్రేమకొక్క రూపమొచ్చే తన వలనే ఏ ఇంటి ముంగిల్లైన పండుగల్లే మారే సంబరం తానే. ఓ ఇక నుండి మనందరం ఒక్క చెట్టు. సరే, మా మమ్మీ ఉన్నప్పుడు మాత్రం నేను కోపంగా ఉంటాను, గుర్తుంచుకోండి. లేదంటే మా మమ్మీ కుళ్ళుకుంటుంది. అలాగేనమ్మా. పెద్దమ్మ, ఎదిగిన చంటి పాపాయే అమ్మకే కంటి పాపాయే నిదురల జారిన కన్నులు కావలి కాసెనులే ఎగరెగరెక్కలొచ్చిన నానకే చిట్టి తల్లిరా గాలిపటమై నింగికెళ్తే నువ్వు దారమవుతాడు నేల. చాలా అందంగా ఉంటావు పెద్దమ్మ. నీ మొహం కూడా నా మొహం లాగా గుండ్రంగా ఉంటుంది. అందుకే ముద్దు పెట్టుకోవాలనిపించింది. వస్తాను గుండమ్మ, బాయ్. ఏంటమ్మా ఎప్పుడూ లేని లోకేశ్వరి ఇలా మాట్లాడుతుంది? ఇది నిజంగా నిజమేనా? నాకెందుకో నిజమేననిపిస్తుందమ్మా. ఆ స్పర్శలో ఏదో తెలియని ఆప్యాయత కనిపించింది. అదే సడన్ గా ఏంటా అని. అదే తెలియడం లేదు. ఇదేంటి పాలు లేవు, ఇప్పుడెలా? ఇది ఇంకా ఇక్కడే చచ్చిందేంటి? ఏమే ప్రియా, కిచెన్ లోనే పడుకుందామని ఫిక్స్ అయ్యావా ఏంటి? నా ఇష్టం అండి, మీకెందుకు? అవును, నీ గొడవ నాకెందుకు గాని. ఏంటది? పాలు నాకు కొన్నివ్వు. కుదరదు, మొత్తం నాకే కావాలి. ఇందాక తీసుకెళ్ళావు కదా. అవి మా ఆయనకిచ్చాను, ఇప్పుడు మావి గారికి కావాలంట. ఆయనకిప్పుడు పాలెందుకుట? ఆ మీరు ఇందాక పట్టుకెళ్లారుగా. అవి నా కొడుక్కిచ్చాను, ఇప్పుడు మా ఆయనకు కావాలి. ఆయనకి మాత్రం ఇప్పుడు పాలెందుకంట? ఎందుకంటే ఆయన రాకొచ్చారు. ఆయన నేనివ్వను. ఇవ్వనంటే కుదరదు. ఈ రోజు ఎలాగైనా ఆయనతో పాలు తాగించాల్సిందే. దేనికంత పట్టుబడుతున్నారు? నా కారణాలు నాకుంటాయి. ఇస్తావా ఇవ్వవా? కొన్నే ఉన్నాయి. నాకా కొన్ని చాలు. నేనివ్వను. ఇదిగో ప్రియా, నా సంగతి నీకు తెలుసు. పాలు గాని నాకివ్వలేదనుకో, నువ్వు కూడా పట్టుకెళ్లకుండా చేస్తాను. ఏం చేస్తారు? పాల నిండా తూ 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 అని ఊస్తాను. అప్పుడెలా తాగుతారు? అబ్బో, మరి ఇంత జిడ్డు అనుకోలేదు. తీసుకోండి, ఇందులో ఉన్నాయి. మావియా, అమ్మా, అబ్బా మరీ అంత దీనంగా చూడకండి మావియా. ఇదిగోండి పాలు. అసలు అసలు నీలో ఎంత మార్పు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదమ్మా. అబ్బబ్బబ్బా, పాలు తాగిన తర్వాత కావాలంటే తీరిక ఎడుతురు గాని ముందు తాగండి మావియా.
అమ్మా బా, తాగండి మావయ్య. నాన్న ఏంట్రా ఈ టైంలో నువ్వు పాలు తాగుతున్నావేంటి? ఏమోరా రాత్రి పడుకోబోయే ముందు పాలు తాగితే బాగా నిద్ర పడుతుందని ప్రియా ప్రేమతో పాలు పట్టుకొచ్చిచ్చిందిరా. అవునా? అయితే సగం నాకివ్వు. ఆ, మీకెందుకు? ఆ పాలు మావయ్య గారి తాగాలి. ఏ ఆయనే తాగాలంటున్నా? ఏంటి స్పెషల్? ఇందులో కొన్ని మిక్స్ చేసి ఇచ్చిందిరా. ఏం మిక్స్ చేసి ఇచ్చింది? ఎండ్రినా ఎలకల మందా? అదేం కాదురా, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అనుబంధం రా. అబ్బో చాలా మిక్స్ చేసిందే. అయితే ఇటు తాగాల్సిందే. ఈయన తాగేశారేంటి? ఆహా పాలేంటి ఎంత టేస్టీగా ఉన్నాయి. పాలతో పాటు ప్రేమ కూడా మిక్స్ చేసింది కదరా. ఏ మందు కలిపిన పాలు తాగేశారు. ఈయనేం బాగుతాడో మావయ్య గారేం చెప్తారో. వీళ్ళతో పాలు తాగించిన విషయం లోకితో చెప్పాలి. ఏంటలా చూస్తున్నావు? నా చూపే అంత, ఏంటి అదోలా మాట్లాడుతున్నావు? నా మాట తీరే అంత. వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరావే గంటే కొట్టి అనండురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళే నీటి. తలుపెందుకేశావు? ఏకాంతం కోసం. ఏ కంగారుగా ఉందా? కాదు, భయంగా ఉంది. వయసు పెరిగినా మీలో ఇంకా చిలిపితనం పోలేదు. భయం వేస్తుందంటే చిలిపితనం అంటావేంటి? ఏంటే ఇది? ఆ డైలాగులేంటి? చేతిలో ఈ పాల గ్లాస్ ఏంటి? అసలు ఏమైందే నీకు? మన శోభనం రోజు గుర్తొచ్చిందండి. సడన్ గా ఆ దరిద్రం ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందో? మీరేమో అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. నేను మీ జ్ఞాపకాలతో కాలం గడుపుతూ ఉంటాను. మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడైనా నేను సేవలు చేసుకోవాలి కదా, నిజాలు తెలుసుకోవాలి కదా. నిజాలు తెలుసుకోవడం ఏమిటి? అవ్వా, ఏం లేదు. ముందు మీరు ఈ పాలు తాగండి, ఆటోమేటిక్గా అన్నీ మీకే తెలుస్తాయి. వద్దు నాగేశ్వరి. మీరలా అనొద్దు. అలా అంటే నేను హర్ట్ అవుతాను, బొంగ మూత పెడతాను. నాగేశ్వరి, ఏంటి కోపం వచ్చిందా? నా వైపు చూడవా? నాతో మాట్లాడవా? నాగేశ్వరి, అలిగితివా సఖి ప్రియ కలత మానవా, అలిగితివా సఖీ ప్రియ కలత మానవా, ప్రియమారగని దాసుని ఏల జాలవా, అలిగితివా సఖీ ప్రియ కలత మానవా. ఐ లవ్ యు డార్లింగ్. పోండి, నన్నెలా లొంగ తీసుకోవాలో మీకు బాగా తెలుసు. సరే, ఈ పాలు తాగండి. వద్దని చెప్తున్నాను కదా నాగేశ్వరి. వద్దంటే కుదరదండి. మీరు పాలు తాగాలి, నిజాలు చెప్పాలి. నిజాలు చెప్పడమేంటి? అదే పాలు తాగాలి, నిద్రపోవాలి అంటున్నా. నిద్రపోవడానికే అయితే పాలు పట్టుకొని ఎంట్రీ ఎందుకు? అబ్బా తాగండి స్వామి. నాగేశ్వరి, ఈ సగం నువ్వు తాగు,
నేనా? నేనెందుకు? నిజం చెప్పాల్సింది మీరు. మొత్తం మీరే తాగండి. అసలు ఏం మాట్లాడుతున్నావు నాగేశ్వరి? ఏం చెప్పాలి? ఏం లేదు. మీరు దగ్గరగా ఉంటే మాటలు తడబడిపోయి ఒళ్ళంతా షివరింగ్ వచ్చేస్తుంది. వయసు అయిపోయింది కదా, అందుకే వణుకొస్తున్నట్టుంది. ఈ వణుకు వయసుతో రాలేదు, మనసు పులకరిస్తే వస్తుంది. సరే వద్దండి. తాగండి. వద్దంటే నేను ఒప్పుకోనండి. అమ్మా, మన ఫస్ట్ నైట్ రోజు సగం పాలిమ్మని ఎంత గొడవ చేశావో నాకిప్పటికీ గుర్తే. ఆ తాగు డియర్, తాగు తాగు తాగు. ఆ మావయ్య, ఆ, మావయ్య, ఏంటమ్మా? ఏంటోదినా? అది అది ఏమైందమ్మా? ఏంటా కంగారు? కంగారు కాదు మావయ్య, ఆనందం, పట్టరాని సంతోషం. దేనికొద్దినా సంతోషం? లోకేశ్వరి, 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 లోకేశ్వరిలో మనం కోరుకుంటున్న మార్పు వచ్చింది శివ. నా కూతురులో మార్పు వచ్చిందా? అది జరగదే. నిన్నటి వరకు అందరూ అదే అనుకున్నాం. తనలో మార్పు వస్తే బాగుంటుంది అని దేవుణ్ణి కోరుకున్నాను. నా కోరిక ఫలించి లోకేశ్వరి మంచిగా మారింది. గుండమ్మతో మంచిగా మాట్లాడుతోంది. అదేదో నటన ఏంటుందిలే వదినా. నటన కాదు శివ, నిజంగానే మారింది. తన మాటల్లో నిజాయితీ నాకు కనిపించింది. తన కళ్ళల్లో గుండమ్మ మీదున్న ప్రేమను నేను చూశాను. ఏంటమ్మా నువ్వు అంటుందే? మన లోకేశ్వరం మారిందా? గుండమ్మని తన తోబుట్టులా ఫీల్ అవుతుంది మామయ్య. అంతేకాదు మామయ్య, అది నాతో ఏమందో తెలుసా? నేను మా మమ్మీ కడుపుని పుట్టాను కానీ నీ కడుపుని పుట్టుంటే ఎంత బాగుండో అంది. ఆ మాటకి నాకు పట్టలేనంత సంతోషం కలిగింది. ఓనీలే వదినా, నా కూతురు నిన్ను గుండంని అర్థం చేసుకుంది, అదే చాలు. అర్థం చేసుకోవడం ఏంటరా? రక్తం ఎక్కడికి పోద్ది? అది నీ కడుపును పుట్టింది కాబట్టి దానిలో మార్పు వచ్చిందమ్మా. మామయ్య, ఏనా నువ్వు అంటుంది? లోకేష్ వదిన కడుపును పుట్టడం ఏంటి? ఏం లేదులే శివ, మామయ్య గారు ఏదో సరదా కన్నారు. సరదా అంటావేంటమ్మా? గుండమ్మ లోకేశ్వరే ఇద్దరు నీ బిడ్డలే కదా. నానా? అవునరా, మీ వదినకి పుట్టింది ఒక పాప కాదు, ఇద్దరు. ముందు గుండమ్మ పుట్టింది, తర్వాత లోకేశ్వరి పుట్టింది. ఒకే కానుపులో ఇద్దరు ట్విన్స్. ఏం నాన్న నువ్వు అనేది? వదినా, నాన్న చెప్తుంది నిజం రా. నేను చెప్పింది నిజం కాదని చెప్పను, లోకేశ్వర్ నా బిడ్డ కాదని చెప్పను. చెప్పొదినా. అంటే శివ, అది అంటే లోకేశ్వరి వదిన కూతురైతే మరి ప్రియకు పుట్టిన బిడ్డ? అదే అదే. వద్దు మామయ్య, మామయ్య వదమ్మా. ఎంతకాలం ఈ నిజాన్ని దాయగలిగాను గాని ఇవాళ ఎందుకో నిజం తన్నుకొచ్చేస్తుంది. ప్రియకి పుట్టిన బిడ్డ ఊరిట్లోనే చనిపోయిందిరా. ఈ నిజం తెలిస్తే నువ్వేమైపోతావో, తనకి పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయిందని తెలిస్తే ప్రియ ఏమైపోతుందోనని ఈ తల్లి తనకి పుట్టిన ఇద్దరు బిడ్డల్లోంచి ఒక బిడ్డను తీసి ప్రియ పక్కన పడుకోబెట్టింది. రేయ్, ఈ నిజం సేనగాడికి కూడా తెలుసు.
తను ఇలా చేయడం సేనకి కూడా ఇష్టం లేదురా. ఆ తర్వాత కొంతకాలానికి నిజం నాకు తెలిసింది. నేను ఎప్పుడు స్లిప్ అయ్యి కవర్ చేసుకుంటూ ఉండేవాడిని. ఏదో దాస్తున్నావు అంటూ నువ్వు నన్ను అడిగేవాడివి, గుర్తుందా? ఆ నిజం ఇదేరా.